వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకు పెద్ద సైజు వాషింగ్ మిషన్ అయితే తీసుకుంటాం కదా. అలాంటప్పుడు మనం ఎక్కువగా బట్టలు అయితే వాష్ చేస్తూ ఉంటాము. మరి మనకి చిన్న వాషింగ్ మిషన్ కావాలనుకుంటే కూడా ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, జస్ట్ కిడ్స్ ఉంటాయి కదా, మంత్స్ కిడ్స్ అలాంటి మంత్స్ ఉన్న కిడ్స్వి మనం వాష్ చేసుకోవాలంటే ఇలాంటి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ కనుక తీసుకుంటే చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ చాలా ఈజీగా కూడా బట్టలు అయితే మనం వాష్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా వాటర్ అయితే తీసేయచ్చు. ఇంకా చిన్నపిల్లలవి మన బట్టలతో పాటు వేయకుండా ఇలా సపరేట్ వాష్ చేయడం వల్ల వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా అయితే ఉంటుంది. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా వీడియో మధ్యలో అయితే మీకైతే ఇస్తాను. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి స్టాండ్ తీసుకొని మనం గిన్నెలు తోమే సింక్ దగ్గర కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా 100% నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా ఫుడ్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు చూడండి, మనకి ఇలాంటి ఒక చిన్న మెషిన్ ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఫుడ్ కానీ, ఇంకా మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకొని కంప్లీట్గా లోపల మనం గాలి అనేది తీసేసామనుకోండి, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ చాలా డేస్ వరకు అయితే చాలా అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. అండ్ చాలా యూస్ఫుల్ మెషిన్ కూడా ఇది. నెక్స్ట్ మనము దీంతో ఎన్ని రకాలుగా ప్యాక్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చూసాము. అండ్ స్నాక్స్ కూడా మనం ఏదైనా చిప్స్, కుకురే, లేసెస్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, వాటిని కూడా సగం తిన్న తర్వాత ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, కిచెన్లో మనం ఎక్కువగా పోపు దినుసులు వాడుతూ ఉంటాం, ఇంకా మసాలాలు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. మనము నార్మల్ బాటిల్స్లలో, బాక్సెస్లో వేసి పెట్టినప్పుడు చూడండి, ఖచ్చితంగా అది కొద్ది రోజుల తర్వాత మనకు పురుగు పట్టడం అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మరి అలా కాకుండా ఇలాంటి బాక్సెస్లో కనుక మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇది సైడ్స్ లాక్ సిస్టమ్ ఉండడం వల్ల మనకు పురుగు పట్టదు. అంతేకాకుండా ఈ బాక్సెస్లో మనకు బెనిఫిట్ ఏంటంటే, పైన అయితే క్యాప్ అయితే ఉంది కదా, క్యాప్కి అనేది మనకు రబ్బర్ అయితే వస్తుంది. రబ్బర్ రావడం వల్ల ఏంటంటే లోపలికి కొంచెం గాలి కూడా పోదు, తడి అనేది కూడా లోపలికి వెళ్ళకుండా ఉండడం వల్ల ఫుడ్ ఐటమ్స్ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా సైడ్కి చూడండి, మనకి ఏదైతే హోల్డర్ లాగా ఓపెన్ చేయడానికి ఉందో అక్కడ లాక్ సిస్టమ్ అయితే ఉంది. సింగిల్ పీసెస్ కూడా మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇలాంటివి చాలా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ ఇది చూడండి, ఒక బాక్స్లో మనకి స్మాల్ బాక్సెస్ అనేటివి 6 పీసెస్ అయితే వస్తాయి. ఇది కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది. అంతేకాకుండా సైడ్స్కి వచ్చేసి మనకి లాక్ ఉండడం వల్ల పైన క్యాప్కి కూడా రబ్బర్ అయితే ఉంటుంది. ఇలా మనము ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకొని కనుక క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా చాలా డేస్ వరకు ఇందులో కూడా. అండ్ మనకి కిచెన్కి సంబంధించినవి ఉంటాయి కదా, మసాలాలు కానీ ఏవైనా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం అవి యూజ్ చేయనప్పుడు ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక ఈ బాక్స్ కనుక పెట్టుకుంటే మనకి చాలా డేస్ వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫ్రెష్గా అయితే ఉంటాయి. దీంట్లో మనకి చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన ఒక్కొక్కలాగా అయితే మనమైతే 100% అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రొటేటింగ్ బాక్స్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే పైన క్యాప్స్ వచ్చేసి స్టీల్ అయితే ఉన్నాయి. అండ్ ఇక మనకి స్టాండ్ అయితే రొటేట్ అవుతుంది. మనం పైన క్యాప్కి కాకుండా కింద బాటిల్ లాగా అయితే ఉంది కదా, బాటిల్ పైన మనం ఏదైనా వేసుకొని స్టిక్కర్ అయితే వేసుకోవచ్చు. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి లోపల ఏం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనేది కూడా ఈజీగా మనకు అర్థమైతే అవుతుంది అండ్ తెలుస్తుంది కూడా. అండ్ ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ మిషన్తో అయితే మనం షూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ కూడా ఎక్కువ అయితే అవసరం లేదు. జస్ట్ కొంచెం వాటర్తోనే మనం షూ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ షూసే కాకుండా మనము లెగ్స్ క్లీన్ చేసుకోవడం, మాప్స్ అలాంటివి వాడుతూ ఉంటాం. ఇప్పుడు డోర్ మ్యాట్ అనేది వాడుతూ ఉంటాం కదా, ఆ డోర్ మ్యాట్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన చిమ్నీ క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఈ మిషన్ కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది.
దీంట్లో మనకి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ అయితే చూడండి, ఇదైతే మనకి ఇంకా చాలా యూజ్ అవుతుంది. దీంతో షూ క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ అనేది చుక్క కూడా అవసరం లేదు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనేది మనకి ఇక్కడ బ్రషెస్ అనేటివి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత డర్టీగా ఉన్న స్టవ్ కూడా ఈజీగా క్లీన్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో ఓన్లీ యెల్లో కలర్ అయితే ఒకటే ఉంది. మనకి ఇంకా 2-3 కలర్స్ అయితే మనకి అప్కమింగ్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ మిషన్ ఒకసారి చార్జ్ చేసుకుంటే 1 మంత్ వరకు అయితే వస్తుంది. దీంతో డోర్ మ్యాట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, సింక్ క్లీన్ చేసుకోవచ్చు, వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, చిమ్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఆల్ ఇన్ వన్గా యూజ్ చేయడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, గార్లిక్ కానీ ఇంకా రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలా ఉంటాయి కదా, మనం కిచెన్లో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. వాటన్నిటిని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలంటే మనకి చాలా కష్టమే. అలా కాకుండా ఇలాంటి ప్రెస్సింగ్ మిషన్ అయితే ఒకటైతే దొరుకుతుంది. ఇది చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి, మనం నార్మల్గా అయితే ఇలా దంచేది చిన్న చిన్నవి మనము ఐటమ్స్ అయితే తీసుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఎక్కువ మార్బుల్తో తయారు చేసినవి కొంటూ ఉంటాము. వాటి వల్ల మనకి పెద్దగా ఉపయోగం అయితే ఏముండదు. ఇందులో కొంచెం పెద్ద సైజు కటర్ ఇదైతే చూడండి. మనకి ఇందులో గార్లిక్ వేసిన, రెడ్ చిల్లీస్ వేసిన, గ్రీన్ చిల్లీస్ వేసిన, ఇంకా మనం ఏమైనా కానీ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మనము ఏదైనా ఫుడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ హ్యాండ్ ప్రెస్సింగ్ మిషన్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ప్లాస్టిక్ దొరుకుతుంది, స్టీల్ దొరుకుతుంది, అల్యూమినియం కూడా దొరుకుతుంది. మనకి ఏది కావాలనుకుంటే అది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనం రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇంట్లో నార్మల్గా ఇప్పుడు రైస్ బ్యాగ్ తెచ్చామనుకోండి, రైస్ బ్యాగ్ అనేది నార్మల్గా అలాగే పెడుతూ ఉంటాం, పురుగు పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి బాక్స్ కనుక తీసుకొని మనం కిచెన్లో పెట్టుకుంటే 10 kgs వరకు అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అండ్ కింద ఒకటి మనకు ఒక బాక్స్, మెజర్ బాక్స్ అయితే ఇస్తారు. ఈ బాక్స్లో మనకి ఎంత రైస్ కావాలో అంత మెజర్ చేసి అయితే తీసుకోవచ్చు. ఈ బాక్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్ డిజైన్స్ అనేటివి ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా వరకు ట్రెండింగ్ అవుతున్నాయి. కావాలంటే ఇప్పుడు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. బాటిల్స్ విషయానికి వచ్చేస్తే, బాటిల్స్ క్లీన్ చేసుకోవాలనుకుంటే అంత ఈజీ అయితే కాదు. పైన క్యాప్ దగ్గర మాత్రం మనం క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ లోపలైతే మనం హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేం కదా. ఇలాంటి వాటర్ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే మనము బ్యాగ్లలో ఇట్లా పిండి కానీ బియ్యం కానీ ఏదైనా పెట్టినప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత అది పురుగు పడుతూ ఉంటుంది. మనకి ఎందుకు పురుగు పడుతుందంటే తడి ఎక్కువగా రావడం వల్ల, తడిని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, పురుగు పట్టడం వల్ల మనకి ఇంకా ఫుడ్ తినలేము. కానీ ఇలాంటి చిన్న స్టిక్స్ అయితే దొరుకుతాయి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. ఈ స్టిక్స్ తీసుకొని రైస్ బ్యాగ్లో కానీ, ఇంకా పప్పుల డబ్బాలో కానీ, ఇట్లా కిచెన్లో కానీ ఎక్కడైనా వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా నీట్గా ఉంటుంది. పురుగు పట్టకుండా చాలా డేస్ వరకు అయితే ఉంటుంది. చాలా యూస్ఫుల్ కూడా ఇవి కూడా. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్ స్టిక్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతాను. వాటిలో ఇది కూడా ఒకటైతే ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఏవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది కదా. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం లేదు, జస్ట్ మనకు యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ తీయండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, అది స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మీకు ఏ స్క్రీన్ షాట్ అయితే మీరు సెండ్ చేశారో ఆ లింక్ అయితే నేను ఇస్తాను. బట్ మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే మీరైతే కొనుక్కోవాలి. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి నా ఛానల్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయని చూపించడం ఒక ట్రై మాత్రమే. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.